హాయ్ ఆల్. టీఎస్డబ్ల్యూఆర్ జేసీ సెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూడండి. గూగుల్లో మనం టీఎస్డబ్ల్యూఆర్ సిఓఐ సెట్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ TSSWREI jc.cjg.government.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. TSWRS జేసీ సెట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ TSWR సిఓఐ సెట్ 2024 అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేయండి. ఈ పిక్ మీద క్లిక్ చేసినా కూడా ఏం కాదు. సో ఇక్కడ ఫేజ్ 1 రిజల్ట్స్ అని వచ్చింది చూడండి. దాన్ని ఇక్కడ క్లిక్ చేసేయండి. సో ఇందులో మీకు హాల్ టికెట్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అంటే హాల్ టికెట్ నెంబర్ అయినా మొబైల్ నెంబర్ అయినా రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ కనబడే ఆ క్యాప్చా ఎంటర్ చేయండి. అంటే ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ రిజల్ట్స్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు వచ్చేసి మీకు ఎక్కడ సీట్ అలాట్మెంట్ అయిందనేది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి కనబడుతుంది. సో అది కనబడినాక వెంటనే మీరు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ సీట్స్కి అక్కడికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్తోని మీరు అక్కడ సీట్ని ఓకే చేసుకోవాలి. సో ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకుపోవాలనేది వాళ్ళు మీకు ఆ హాల్ టికెట్లో అన్నీ ఉంటాయి. ఆ యొక్క రిజల్ట్ పేజీలో అన్నీ ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి ఏ టైం వరకు లాస్ట్ డేట్ ఉందో లాస్ట్ డేట్ అవన్నీ చెక్ చేసుకొని వెంటనే వెళ్ళి సంబంధిత కాలేజీలో మీ యొక్క అడ్మిషన్ను ఓకే చేసుకోవాలి. ఒకవేళ మీరు వెళ్ళకపోతే సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు వెళ్ళి జాయిన్ కండి. తర్వాత మీరు ఏమన్నా ఆలోచించుకుంటే తర్వాత ఆలోచించుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు సిఓఐలు వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి ఎక్కడ వచ్చినా కూడా మీరు జాయిన్ కండి. తర్వాత ఏమైనా ఆప్షన్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటే అప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ మీరు తర్వాత ఆ ట్రాన్స్ఫర్ గురించి మీరు ఆలోచించుకోవచ్చు. మీకు ఒకవేళ సీట్ వస్తే మాత్రం సిఓఐలో తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు కోర్సెస్ గురించి అయినా ఏమైనా చేంజెస్ కావాలనుకున్నా కూడా తర్వాత ఆలోచించవచ్చు. ఫస్ట్ అయితే సీట్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, నా సజెషన్ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో సీట్ని పోగొట్టుకోకండి. సీట్ని కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మీరు ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఏమైనా రిక్వెస్ట్ ఉంటే పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.